ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 2025 వచ్చి ఆగస్టు కూడా అయిపోతుంది. ఇంతవరకు 1000 కోట్ల సౌండ్ లేదు. లాస్ట్ ఇయర్ ఈ టైంకు కల్కి వచ్చి 1000 వాలా పేల్చింది. ఆ తర్వాత పుష్పరాజ్ వచ్చాడు, బాక్స్ ఆఫీస్ ని పీస్ చేశాడు. ఈ ఏడాది ఆ పని కూలీ చేస్తాడు అనుకుంటే కుదరలేదు. మరి నెక్స్ట్ రిలీజ్ అయ్యే కాంతారా వల్ల అవుతుందా? 2025లో ఇండియన్ సినిమాకు 1000 కోట్లు అందించే చిత్రం ఏది అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఎప్పుడైతే కూలీ టార్గెట్ రీచ్ కాదు అని ట్రేడ్ పండితులు కన్ఫర్మ్ చేసేశారో నెక్స్ట్ మూవీ ఏంటి అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. అందరి చూపు కూడా అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న కాంతారా 2 పైనే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా 1 14 కోట్లతో తెరకెక్కి 450 కోట్లు రాబట్టింది. శాండల్వుడ్ నుంచి మరో పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఇప్పుడు కాంతారా సీక్వెల్ ఏకంగా 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇది ఖచ్చితంగా పాన్ ఇండియాను షేక్ చేసి సరాసరి 1000 కోట్లకు పరిగెడుతుందని ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి. శాండల్వుడ్ నుంచి మూవీస్ అంటే ఆ ఇండస్ట్రీ కంటే కూడా టాలీవుడ్ కే ఎక్కువ ఇంట్రెస్ట్. కేజీఎఫ్, కాంతారా లాంటి సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపు 100 కోట్లకు బేరమైనట్లు ప్రచారం సాగుతుంది. నైజాం 40 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి 60 కోట్లకు వ్యాపారం జరిగిందట. కాంతారా సీక్వెల్ కథను కదంబుల కాలంలో సాగే కథగా చూపించబోతున్నాడు రిషబ్. ఇందుకోసం రిషబ్ సైతం కలరియపట్టు యుద్ధ విద్యలో సైతం శిక్షణ తీసుకున్నాడు. ఎంతో నిష్ఠగా పాత్ర పోషించాడు. మంచి ముహూర్తం చూసి చిత్రీకరణ ప్రారంభించాడు. కాంతారా 3 కూడా ఉందని, అందులో ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నాడు అనే ప్రచారం కూడా సాగుతోంది.